వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలు, అదేవిధంగా మీకు T20 కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్లను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. దాంతోపాటు మీకు టాపిక్ వైజ్గా ఏదైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్గా మీకు లెవెల్ 2 విధానంలో టెస్ట్లు కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ప్లస్ దాని యొక్క అనాలిసిస్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతూ ఉంది. సో కావున ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో క్లాస్ యందు మనం ఈ సెప్టెంబర్ 23, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. సెప్టెంబర్ 23, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం. ఈ ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం అనేది మనకి ఇటీవల కాలంలో జరగడాన్ని గమనించాలి. సెప్టెంబర్ 22వ తారీఖున మోడీ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ఈ సర్వ ప్రతినిధి సభలో ఉన్నటువంటి 193 దేశాలు, మొత్తం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. సో వీటిని ఉద్దేశించి మోడీ ప్రసంగించడం కూడా మనకి తెలిసిందే. సో ఎనీహౌ ఇక్కడ మనకి 1945 జూన్ 26న యుఎన్ చార్టర్ మీద సంతకాలు చేయడం అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినటువంటి సంవత్సరం 1945 అక్టోబర్ 24 దీన్ని యుఎన్ దినోత్సవం అని కూడా మనం చెప్పుకుంటా ఉంటాం. సో కావున ఇక్కడ 75వ వార్షికోత్సవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి ఏర్పడి కూడా 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. సో ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించి తెలుసుకోవాలి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ బిలాంగ్స్ టు పోర్చుగీస్ కంట్రీ. అయితే ఇక్కడ మనకి ఈ పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో గుటెరస్ 9వ సెక్రటరీ జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. 9వ సెక్రటరీ జనరల్. మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ మనకి తెలిసిందే. అయితే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అమీనా జే మహమ్మద్ షీ బిలాంగ్స్ టు నైజీరియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ఉంటుంది. ఈ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా ప్రస్తుతం వ్యవహరిస్తామన్నది సో వాల్కనీర్ అని చెప్పేసి పిలవచ్చు. వాల్కన్ బోజ్కీర్ అని పిలుస్తాం. ఈ వాల్కన్ బోజ్కీర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ జనరల్ అసెంబ్లీకి ఈయన సాధారణ సభకి అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవాలి. టర్కీ దేశస్థుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జనరల్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో మనకి సర్వసాధారణంగా ఐక్యరాజ్య సమితిలో అధికార భాషల సంఖ్య 6గా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా ACEFRSగా గుర్తుపెట్టుకోండి. అంటే అరబిక్, చైనీస్ ఆర్ మాండరిన్, నెక్స్ట్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ 6 భాషలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మోడీకి సంబంధించినంత వరకు కొంత సమాచారం పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో ఈ మోడీ ఈ పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగినటువంటి దానికి సమాధానంగా చెప్తూ మోడీ 2015 నుంచి 2019 వరకు 58 దేశాలని సందర్శించినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. 2015 నుంచి 2019 వరకు 50 దేశాలని సందర్శించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 17వ లోక్సభ ప్రారంభమైన తర్వాత మోడీ తొలిసారిగా ఏ దేశాన్ని సందర్శించాడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా ఏ దేశాన్ని సందర్శించాడో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. 14వ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి సమాచారం. సో 75 సంవత్సరాలు పూర్తయినట్టుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, మైక్రోసాఫ్ట్ యొక్క ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో మనకి ఈ
ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్, ఈ మైక్రోసాఫ్ట్ని స్థాపించింది ఎవరంటే మనకి బిల్ గేట్స్ మరియు పాల్ ఎల్లెన్ ఇద్దరు వ్యక్తులు స్థాపించడం జరిగింది. అయితే ఈ మైక్రోసాఫ్ట్కి ప్రెసిడెంట్గా బ్రాడ్ స్మిత్ గుర్తుపెట్టుకోవాలి, సిఇఓగా సత్య నాదెల్లా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ చైర్మన్గా జాన్ డబ్ల్యూ థామ్సన్. Right now he is the chairman of Microsoft. CEO of Microsoft is Satya Nadella. And again ఈ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ అయితే బ్రాడ్ స్మిత్గా గుర్తుపెట్టుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్లో ఉంది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరియు పాల్ ఎల్లెన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఫాజియా కూఫీ. ఈ ఫాజియా కూఫీ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఈ నేషనల్ అసెంబ్లీ, వారి యొక్క పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో సభ్యురాలు. ఈ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలైనటువంటి ఫాజియా కూఫీ ఆఫ్ఘనిస్తాన్లో ఉద్యమకారిణిగా పనిచేస్తూ ఉంది. మహిళల హక్కులకు సంబంధించి పోరాడుతూ ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫాజియా కూఫీ ఉమెన్ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. అయితే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబూల్ మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, స్వచ్ఛ సేవల లభ్యత నాణ్యతలో భారత యొక్క స్థానము 145గా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో. అంటే ఇక్కడ మనకి ఈ హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ స్వచ్ఛత సేవల లభ్యత నాణ్యతలో 145వ స్థానంలో ఉన్నాం. అలాగే ఈ హెల్త్ కేర్ ఇండెక్స్ 2020లో భారత యొక్క స్థానం 42, మొదటి స్థానము తైవాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ నెంబర్ 5, ఫిట్ ఇండియా మూమెంట్. ఈ ఫిట్ ఇండియా మూమెంట్ భారతదేశంలో ఈ ఫిట్ ఇండియా మూమెంట్ ప్రవేశపెట్టి 1 year అనేది కంప్లీట్ అవుతూ ఉంది. ఆగస్ట్ 29, 2019 నాటికి ఈ ఫిట్ ఇండియా మూమెంట్ 1 yearని కంప్లీట్ చేసుకోవటం జరిగింది. అయితే భారతదేశంలో ఈ ఫిట్ ఇండియా మూమెంట్ అనేటువంటి సంస్థను, ఫిట్ ఇండియాను స్థాపించింది సుపర్ణో సతపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. సుపర్ణో సతపతి. నెక్స్ట్ ఇంటర్నెట్ వినియోగం. భారతదేశంలో దాదాపుగా ఇంటర్నెట్ వినియోగదారుల యొక్క సంఖ్య 71.87 కోట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం చైనా, 2వ స్థానం ఇండియా, 3వ స్థానం అమెరికాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అయితే వింటెన్ సెర్ఫ్ అని పిలుస్తాం, వింటెన్ సెర్ఫ్. అయితే భారతదేశంలో 1995వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున విఎస్ఎన్ఎల్ ద్వారా భారతదేశంలోకి ఇంటర్నెట్ ప్రవేశపెట్టడం గమనించాలి. ఇంటర్నెట్ సేవలు అనేవి ప్రారంభం అవడం గమనించాలి. విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ అని పిలుస్తాం. ఇది ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి. నెక్స్ట్ అభ్యాస్ గగనతల వాహనం. ఈ అభ్యాస్ గగనతల వాహనం ఏదైతే ఉందో దీన్ని మనం హీట్ అని పిలుస్తాం. ఇక్కడ హీట్ యొక్క అబ్రివేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ అభ్యాస్ గగనతల వాహనం ఏదైతే ఉందో దీన్ని మనం హీట్ అని పిలుస్తాం. జనరల్గా దీన్ని దేనికోసం వాడతారని అడిగితే ఈ క్షిపణుల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం, వాటి యొక్క లక్ష్య అంటే ఆ క్షిపణి యొక్క లక్ష్యం ఎంత దూరం ఉంది, టార్గెట్ ఎంత దూరం ఉంది, సో వీటన్నిటిని పరిశీలించడం కోసం ముందు ఒక వాహనాన్ని ప్రయోగిస్తారు. దాన్ని ఏమంటారని అడిగితే అభ్యాస్ గగనతల వాహనం అని పిలుస్తాం. దీన్ని డెవలప్ చేసిన డిఆర్డిఓగా గుర్తుపెట్టుకోవచ్చు. డిఆర్డిఓ ముఖ్యంగా ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ డిఫెన్స్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని పిలుస్తాం. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి సంస్థ ఈ డిఆర్డిఓలో ఒక భాగం, ఇది డెవలప్ చేయడం జరిగింది. ఈ అభ్యాస్ గగనతల వాహనం యొక్క వేగం అనేది దాదాపుగా మనకి ఇటువంటి వాహనాల యొక్క వేగాన్ని మనం జనరల్గా మ్యాక్ల రూపంలో తెలుపుతూ ఉంటాం. 0.5 మ్యాక్గా గుర్తుపెట్టుకోవచ్చు. 0.5 మ్యాక్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాదాపుగా 30 నిమిషాల పాటు ఆకాశంలో ఇది ఎగరడాన్ని గమనించాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించినంత వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించడాన్ని గమనించాలి. 0.5 మ్యాక్ వేగంతో ప్రయాణించింది. డిఆర్డిఓలో ఉన్నటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి సంస్థ దీన్ని రూపొందించడాన్ని గమనించాలి. అభ్యాస్ గగనతల వాహనం అని పిలుస్తాం. ముఖ్యంగా క్షిపణుల యొక్క సామర్థ్యాన్ని పరిశీలించడం కోసం, ఆ అస్త్రాల యొక్క టార్గెట్ని తెలుసుకోవడం కోసం ఈ అభ్యాస్ గగనతల వాహనాన్ని ప్రయోగించడం జరిగింది. 2 అభ్యాస్ గగనతల వాహనాలు ప్రయోగించడం జరిగింది. మరి ఎక్కడి నుంచి అని అడిగితే ఈ ఒడిస్సాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్
చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించడం గమనించాలి. ఒడిశాలోని ఈ బాలాసోర్ జిల్లాలో ఈ చాందీపూర్ ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించడాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ డిఆర్డిఓ యొక్క చైర్మన్ మనకు తెలిసింది జి సతీష్ రెడ్డి. కచ్చిలి చేప, ఈ కచ్చిలి చేప అనేది ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలోని వాడరేవు అనే ఆ రేవులో, ఆ బీచ్లో మనకి వాడరేవు అనే బీచ్ మనకి ప్రకాశం జిల్లాలో ఉంది. వాడరేవు కూడా ప్రకాశం జిల్లాలో ఉంది. రామాయపట్నం వాడరేవును కూడా ప్రకాశం జిల్లాలో డెవలప్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కొత్తపట్నం అనేటువంటి వాడరేవు, ఇవన్నీ కూడా మనం ప్రకాశం జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ కచ్చిలి చేప ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి జాలర్లకి ఈ చేప లభించడాన్ని గమనించాలి. ఏంటి కచ్చిలి చేప యొక్క విశేషం ఏంటని అడిగితే, తన యొక్క గుండెను జనరల్గా సీ గోల్డ్ అని పిలుస్తాం. సీ గోల్డ్, సముద్ర బంగారు. నిజంగా ఆ గుండె లభించినట్లయితే, అది కూడా మగ చేప యొక్క గుండె లభించిందంటే 4 నుంచి 5 లక్షలు వచ్చినట్టే. ఆడచేప గుండె అయితే దానికి గుండె నొప్పి రాదు, కానీ గుండె నొప్పి తెప్పిస్తుంది కదా. సో ఆడచేప గుండె అయితే మనకి జస్ట్ 1 నుంచి 2 లక్షల రూపాయలు వస్తుంది. కానీ మగచేప యొక్క గుండె యొక్క ఖరీదు దాదాపుగా చేప యొక్క ఖరీదు 4 నుంచి 5 లక్షలు, ఆడచేప యొక్క ఖరీదు 1 నుంచి 2 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఎందుకంటే తన యొక్క గుండె, అదేవిధంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే వాటిని బ్లాట్ అని పిలుస్తాం. ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్, అంతరంగిక అవయవాలన్నీ కూడా మెడిసినల్ వాల్యూని కలిగి ఉంటాయి. ఇది కచ్చిలి చేపగా గుర్తుపెట్టుకోవచ్చు. కచ్చిలి చేప. పులస చేప అంటే హిల్సా పులస. ఈ మధ్య కాలంలో మనకి ఈ గోదావరి జలాల్లో మనకి చూస్తూ ఉంటాం. పులస చేప అంటే హిల్సా. అదే నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది రాస్ట్రలిజార్ కానాగర్త. దాన్ని ఇండియన్ మెకరల్ అంటాం. రాస్ట్రలిజార్ కానాగర్త ఇండియన్ మెకరల్. దట్ ఈస్ ద నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా. వేరే తెలంగాణ ఫిష్ అని అడిగితే ఈ చెన్నా స్ట్రయేటస్ అని పిలుస్తాం. దాన్ని కొర్రమేనుని జనరల్గా మనం తెలంగాణ రాష్ట్ర చేపగా చెప్తాం. హిల్సా అంటే దాన్ని ఇండియన్ షార్డ్ అని పిలుస్తాం. ఇండియన్ షార్డ్ ఫిష్ అని పిలుస్తాం. పులస చేప అని పిలుస్తాం. బెంగాలీ ప్రజలకి ప్రీతికరమైనటువంటి చేప. నెక్స్ట్ కచ్చిలి చేప గుర్తుపెట్టుకోండి, వాడరేవు, ప్రకాశం జిల్లా. నెక్స్ట్ ఎపివాక్. ఈ ఎపివాక్ అనేది రష్యా అభివృద్ధి పరుస్తున్నటువంటి 2వ వ్యాక్సిన్. ఈ వెక్టార్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ వెక్టార్ ఇన్స్టిట్యూట్ రష్యాలో ఉంది. ఈ వెక్టార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తున్నటువంటి 2nd వ్యాక్సిన్, ఇది కూడా రిజిస్టర్ కాబోతా ఉంది. ఎపివాక్ అని పిలుస్తాం. మరి ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ స్పుత్నిక్ V, బిలాంగ్స్ టు రష్యా, విచ్ వాజ్ డెవలప్డ్ బై గ్యామ్లియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రష్యా. ఈ గ్యామ్లియాకి చెందినటువంటి గ్యామ్లియా ఇన్స్టిట్యూట్ రష్యా అది డెవలప్ చేసినటువంటి ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్పుత్నిక్ V, విచ్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు రష్యా. అండ్ సెకండ్ వ్యాక్సిన్ విచ్ వాజ్ రీసెంట్లీ డెవలప్డ్ బై వెక్టార్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ ఎపివాక్, ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రష్యా. రష్యా అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ పుతిన్. రష్యా యొక్క ప్రధాని ఎవరు? మిఖైల్ మిషుస్టిన్. నెక్స్ట్ ఈ ఇటాలియన్ ఓపెన్ మాస్టర్ సిరీస్ ఏదైతే ఉందో, ఈ ఇటాలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ విజేతగా 2020లో జోకోవిచ్ నిలవడం జరిగింది. అదే ఉమెన్స్కి సంబంధించి అయితే మనకి సిమోనా హెలెప్. ఈ సిమోనా హెలెప్ రొమేనియా దేశానికి చెందింది. రొమేనియా క్యాపిటల్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సిమోనా హెలెప్ రొమేనియా దేశానికి చెందినటువంటి మహిళ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల విజేతగా గుర్తుపెట్టుకోవచ్చు 2020. ఇదంతా కూడా మాస్టర్ సిరీస్. అందువల్ల ఎక్కువ మాస్టర్ టైటిల్ గెలిచింది జోకోవిచ్. ఈయన జోకర్ అని పిలుస్తాం. సెర్బియా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. ఈయన మరొక రికార్డు కూడా సాధించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పీట్ సాంప్రాస్ పేరు మీదుగా ఉన్నటువంటి అత్యధిక వారాల పాటు ఈ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పీట్ సాంప్రాస్ యొక్క రికార్డుని బద్దలు కొట్టడం జరిగింది. కానీ ఎక్కువ వారాల పాటు నెంబర్ 1గా కొనసాగింది రోజర్ ఫెదరర్. రైట్ నౌ 2nd పొజిషన్ గోస్ టు జోకోవిచ్. 3వ స్థానం అయితే పీట్ సాంప్రాస్. అదే మహిళలకు సంబంధించి అయితే స్టెఫీ గ్రాఫ్ ఎక్కువ వారాల పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్లో కొనసాగడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారుడు జోకోవిచ్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎక్కువ కాలం పాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగింది రోజర్ ఫెదరర్ ఫస్ట్, తర్వాత జోకోవిచ్, తర్వాత మనకి పీట్ సాంప్రస్. ఇక స్టెఫీ గ్రాఫ్ మహిళల్లో ఎక్కువ కాలం పాటు నెంబర్ 1గా కొనసాగింది. జర్మనీ క్రీడాకారిణిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏటీపీ ర్యాంకింగ్స్ అంటాం కదా. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఏటీపీ? యూ ప్లీజ్ మెన్షన్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఏటీపీ అంటే ఏంటో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
నెక్స్ట్ సన్ఫీస్ట్ ఈపీ ఇది కంపెనీ, ఇది ఇటీవల కాలంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. దాదాపుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఒక గ్యాదరింగ్ దాదాపుగా ఒక 3,000 మందిని ఒకే చోట పెట్టి నూడిల్స్ తినిపించడం అనేది జరిగింది. దాన్ని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కించడం జరిగింది. సన్ఫీస్ట్ బిస్కెట్లు గట్టా ఉంటాయి కదా, ఈ సన్ఫీస్ట్ ఈపీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ జలకళ, ముఖ్యంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి సంబంధించినంత వరకు ఈ బోర్వెల్స్, ఈ బోరుబావుల్ని తవ్వి వాళ్ళకి బోర్లు అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ జలకళ. సెప్టెంబర్ 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోయే పథకం ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ లోక్సభలో మనకి ఈ జమ్మూ కాశ్మీర్ లాంగ్వేజెస్ బిల్ అనేది పాస్ అవడం అనేది జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ భాషల బిల్లు పాస్ అవడం జరిగింది. ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ జమ్మూ కాశ్మీర్ అధికార భాషలుగా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఈ అఫీషియల్ లాంగ్వేజ్ బిల్ అనేది పాస్ అవడం జరిగింది. ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. ఇప్పుడు హిందీ, కాశ్మీరీ డోగ్రీ కూడా ఇక్కడ అధికార భాషలుగా కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. నెక్స్ట్ ఈ వరల్డ్ రైన్ ప్రపంచ రైనో దినోత్సవం, ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం సెప్టెంబర్ 22వ తారీఖున జరుపుకుంటాం. మనకు తెలిసింది అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ వన్ హార్న్డ్ రైనోసెరాస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఇక్కడ కొమ్ము అనేది ఖడ్గమృగంలో వెంట్రుక యొక్క రూపాంతరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వన్ హెయిర్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ హార్న్ ఇన్ రైనోసెరాస్ ఈజ్ సెట్ టు బి ది సెకండ్ లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ది ల్యాండ్ ఆర్ ఆన్ ది ఎర్త్. ఎర్త్ అని అనకూడదు. సో భూమి మీద మనకి ఈ ల్యాండ్ మీద రెండవ అతిపెద్ద జంతువు ఆఫ్టర్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ తర్వాత రెండవ అతిపెద్ద జంతువు ఖడ్గమృగంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటి యొక్క సంఖ్య కాజీరంగా నేషనల్ పార్కులో అత్యధికంగా మనం చూడవచ్చు. దాదాపుగా 3,000 వరకు, సుమారు 3,000 వరకు ఉన్నాయని ఈ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి మనకి తెలిసిందే ప్రకాష్ జావదేకర్ ఇటీవల కాలంలో ఈ రైనో డే సందర్భంగా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 22 రైనో డే. నెక్స్ట్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా. ఈ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాను ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క ఈ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. అయితే ఇక్కడ మనకి గౌతమ బుద్ధ నగర్ జిల్లా ఎందుకు వార్తల్లోకి వచ్చిందని అడిగితే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా యూపీ సర్కార్ పేర్కొండాన్ని గమనించాలి. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి అతిపెద్ద ఫిలిం సిటీ మనకి రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఉంది. అయితే ఈ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ నోయిడాకు సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేలో ఈ ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు నోయిడాలోనే మనకి శాంసంగ్, భారతదేశంలో అతిపెద్ద శాంసంగ్ కంపెనీ నోయిడాలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నోయిడాలో మనకి మింట్ కేంద్రం, నాణ్యాల ముద్రణా కేంద్రం కూడా నోయిడాలో ఉంది. నోయిడా, కలకత్తా, ముంబై, హైదరాబాద్ 4 చోట్ల మింట్ కేంద్రాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఆంగరీటా షెర్పా, ఈయన నేపాల్ చెందినటువంటి ఈ మౌంటైనీర్, ఎవరెస్ట్ని అధిరోహించాడు ఈయన. సో దాదాపుగా 10 సార్లు కూడా మనకి ఆక్సిజన్ లేకుండా ఈయన అధిరోహించడాన్ని గమనించాలి. ఈయన చనిపోవడం జరిగింది. ఈయన్ని స్నో లెపోర్డ్ అని పిలుస్తాం, మంచు చిరుత అని పిలుస్తాం. స్నో లెపోర్డ్గా పిలువబడే వ్యక్తి ఆంగరీటా షెర్పా. ఎన్నిసార్లు? 10 సార్లు ఆక్సిజన్ లేకుండా. మరి ఇక్కడ మీరు గమనించండి, అత్యధిక సార్లు ఈ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వ్యక్తి కమిరీటా షెర్పా. ఎన్నిసార్లు? 24 సార్లు. ఈయన కూడా నేపాల్, ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ ఎక్కువ సార్లు ఎవరెస్ట్ని అధిరోహించింది. కమిరీటా షెర్పా 24 సార్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఆంగరీటా షెర్పా చనిపోయాడు, నేపాల్ సంబంధించిన వ్యక్తి, 10 సార్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి భారతదేశం నుంచి తొలిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మహిళ ఎవరు? బచేంద్రీ పాల్. ఎవరండి? బచేంద్రీ పాల్. 1984 సంవత్సరం బచేంద్రీ పాల్, బచేంద్ర పాల్. మరి ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? ఎడ్మండ్ హిలరీ మరియు టెన్జింగ్ నార్గే. ఎడ్మండ్ హిలరీ న్యూజిలాండ్, టెన్జింగ్ నార్గే సో జనరల్గా మనం భారత్ అని పిలుస్తూ ఉంటాం, ఈయన కూడా నేపాల్. సో కాబట్టి ఇక్కడ ఈ ఎడ్మండ్ హిలరీ న్యూజిలాండ్, టెన్జింగ్ నార్గే వీరిద్దరూ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తులు. 1953 మే
మే 29. అందువల్ల మే 29ని మనం ఏ విధంగా పిలుస్తున్నాం? ఎవరెస్ట్ డేగా పిలుస్తాం. మే 29ని ఎవరెస్ట్ డేగా మనం జనరల్గా పిలుస్తాం. మరి ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొట్టమొదటి మహిళ, జపాన్కి సంబంధించినటువంటి మహిళ మనకు తెలిసింది జుంకో తాబి. 1975గా గుర్తుపెట్టుకోవాలి, 1975. మరి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి ఓల్డెస్ట్ పర్సన్ ఈయన కూడా జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి యుకిరో మియురా, జపాన్ దేశం. యుకిరో మియురా ఈయన పురుషుల్లో మెన్ విభాగంలో అత్యధిక వయస్సులో ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి పురుషుడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి అత్యధిక వయసు ఉన్నటువంటి మహిళ తామే వాటన్బే, ఈమె కూడా జపాన్. తామే వాటన్బే, యుకిరో మియురా, జపాన్, ఇద్దరు కూడా జపాన్. మరి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి కాలు లేని తొలి మహిళ ఎవరైనా? అరుణిమా సిన్హా, భారతదేశం. అరుణిమా సిన్హా. మరి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి తొలి దివ్యాంగుడు సో ఈయన కూడా కాళ్ళు లేనటువంటి పరిస్థితి, ఆయనే మనం టామ్ విట్టేకర్ అని పిలుస్తాం. అదేవిధంగా ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి గుడ్డివాడు, బ్లైండ్ పర్సన్ హూ క్లైంబ్ ఎవరెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో విహెన్ మేయర్ అని పిలుస్తాం. విహిన్ మేయర్గా పిలువబడే వ్యక్తి ఎవరైనా జనరల్గా ఎరిక్ విహిన్ మేయర్గా పిలువబడే వ్యక్తి. సో ఈయన గుడ్డి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, బ్లైండ్ పర్సన్. అదేవిధంగా ఎవరెస్ట్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడు, యంగెస్ట్ పర్సన్ హూ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్, జోర్డాన్ రొమిరో, 13 సంవత్సరాలు. మరి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి తొలి పిన్న వయస్కురాలైనటువంటి బాలిక, తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి మలావత్ పూర్ణగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరెస్ట్కి సంబంధించి. ఎవరెస్ట్ డే అనగానే మనం ఈ మే 29 గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ 1953లో ఎడ్మండ్ హెన్రీ టెన్జింగ్ నార్గే, ఆ తర్వాత ఎక్కువ సార్లు కమిరిటా షెర్పా అని పిలుస్తారు, 24 సార్లు. ఇండియా నుంచి బచేంద్రి పాల్, సంతోష్ యాదవ్ కూడా ఉంది. 2 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించిన భారతీయ మహిళ తొలిసారిగా సంతోష్ యాదవ్ అని పిలుస్తాం. ఆమె పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. బచేంద్రి పాల్ ఇండియా, జుంకో తాబి జపాన్ 1975, బచేంద్రి పాల్ 1984. ఎవరెస్ట్ని అధిరోహించింది 1953 ఎడ్మండ్ హెన్రీ టెన్జింగ్ నార్గే. ఎవరెస్ట్ నేపాల్లో ఏమంటారు? సాగరమాత అని పిలుస్తాం. సో 8,848 మీటర్లు, 2 మీటర్లు పెరిగిందన్నారు. 8,850 మీటర్లు ఎవరెస్ట్ యొక్క పొడవుగా మనం చెప్పుకుంటాం. అదే మనకి ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అయితే డిసెంబర్ 11, ఎవరెస్ట్ డే అయితే మనకి మే 29. నెక్స్ట్ యాంటీ శాటిలైట్ మిసైల్. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ని మనకి ప్రయోగించి 1 year అవుతుంది. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగించి 1 year అవుతుంది కారణంగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ అంటే ఈ ఉపగ్రహాల్ని విధ్వంసం చేసే క్షిపణిగా గుర్తుపెట్టుకోవచ్చు. యాంటీ శాటిలైట్, ఏసాట్ అని పిలుస్తాం. యాంటీ శాటిలైట్ మిసైల్ ఉపగ్రహాల్ని విధ్వంసం చేసే మిసైల్. దీన్ని డెవలప్ చేస్తుంది DRDO. ఇది కలాం దేవి, అంటే ఒడిస్సాలోని వీలాదేవి ఉంది కదా, సో వీలాదేవి అని పిలుస్తాం. దాన్ని అబ్దుల్ కలాం దేవిగా పేరు మార్చారు. అక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది యాంటీ శాటిలైట్ మిసైల్. నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే, అంతర్జాతీయ ఎర్ర పాండా డే అనేది సెప్టెంబర్ 19గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే సెప్టెంబర్ 19 ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, తీర ప్రాంత పరిశుభ్ర దినోత్సవం. ప్రతి సెప్టెంబర్ 3వ శనివారం. ఇది ఎప్పుడు వచ్చింది మనకి? 19వ తారీఖు వచ్చింది. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా దినోత్సవం అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, ఇది కూడా సెప్టెంబర్ 19, 2020కి సంబంధించి. ఎందుకంటే సెప్టెంబర్ 3వ శనివారం వస్తుంది కదా, సో కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే కూడా సెప్టెంబర్ 19వ తారీఖుని జరుపుకుంటాం. రెడ్ పాండా అనేది WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ యొక్క చిహ్నంగా చెప్పొచ్చు. అలాగే చైనా నేషనల్ యానిమల్గా చెప్పొచ్చు. ఏది? రెడ్ పాండా. మరి రెడ్ పాండా ఎక్కువగా ఎక్కడ సంరక్షించబడుతుంది భారతదేశంలో అంటే పద్మజా నాయుడు హిమాలయన్ నేషనల్ పార్క్, డార్జిలింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చైనా నేషనల్ యానిమల్గా రెడ్ పాండాను మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ తన్నీపూర్. ఏంటి తన్నీపూరు? మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తూ ఉన్నారు. ఆ రామ మందిరం యొక్క రూపశిల్పి
ఆ రామ మందిరం యొక్క రూపశిల్పి పేరేంటి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే గుజరాత్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నిలువెత్త విగ్రహం, దాని యొక్క రూపశిల్పి రామ్బంజీ సుతార్. అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క రూపశిల్పి పేరు తెలపండి. మరి అయోధ్యకి సమీపంలోనే తన్నీపూర్ వద్ద ఈ ముస్లింలకు సంబంధించి మసీదు, యాక్చువల్ అయోధ్యలో ఆ బాబ్రీ మసీద్ అని అంటున్నాం కదా. సో ఆ బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో, సో దాని స్థానంలో కాకుండా కొద్దిగా దూరంలో తన్నీపూర్ వద్ద మసీద్ నిర్మించుకోవడానికి యోగి సర్కార్ భూమిని కేటాయించడం జరిగింది, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే తన్నీపూర్ వద్ద మసీద్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ మసీద్ యొక్క రూపశిల్పి ఎస్ఎం అఖ్తర్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఎస్ఎం అఖ్తర్. నెక్స్ట్ ఎయిర్ బస్ ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీ, బోయింగ్ అమెరికాకు చెందినటువంటి విమాన కంపెనీ, తయారీ కంపెనీ. ఇది ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీ. ఇది ఇటీవల కాలంలో ఈకో ఫ్రెండ్లీ హైడ్రోజన్ విమానాన్ని రూపొందించడాన్ని గమనించాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రాయగిరి యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పేసి మనకి ఒక జిల్లా ఉంది. ఈ రాయగిరి అనేటువంటి రైల్వే స్టేషన్ పేరుని కాస్త యాదాద్రి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. ఇదివరకు మనకి యాదగిరి గుట్ట అని పిలిచేవాళ్ళం. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, దీన్ని దాదాపుగా 1800 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా కేసీఆర్ ఒక ఉడుంపట్టు మాదిరిగా ఇక్కడ ఆ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. చాలాసార్లు సందర్శించడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా తెలంగాణ తిరుమల క్షేత్రంగా రానున్న కాలంలో ఇది పేరు గాంచనుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని పిలుస్తాం. సో చాలా వరకు తెలంగాణ వాసులు మనకి తిరుపతికి వస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఆలయం కనుక కంప్లీట్ అయినట్లయితే చాలామంది యాదాద్రికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చాలామంది మనకి తెలంగాణ వాసులు శ్రీశైలం, ఈ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటూ ఉంటుంటారు. సో యాదాద్రి కంప్లీట్ అయితే యాదాద్రికి ఎక్కువ మంది వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. 1800 కోట్ల రూపాయలతో ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ తెలంగాణ సర్కార్, ముఖ్యంగా కేసీఆర్ సో తన స్వీయ పర్యవేక్షణలో ఈ ఆలయాన్ని నిర్మించడం మనకి తెలిసిందే. సో ఈరోజే మనకి బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజే మనకి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పట్టు వస్త్రాలని సమర్పించడం కూడా మనం చూసాం. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి రాష్ట్రంలో ఈ మత ఘర్షణలు జరగకుండా కొంతమంది హిందువుల యొక్క దేవాలయాలను పగలగొట్టడం, కొంతమంది వేరే వాళ్ళ యొక్క ఆస్తుల్ని విధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మతం అనేది ఇంపార్టెంట్ కాదు, మానవత్వం అనేది ఇంపార్టెంట్. హ్యుమానిటీ ఈజ్ ఇంపార్టెంట్. అబవ్ ఆల్ థింగ్స్ హ్యుమానిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక విషయాన్ని గమనించండి. ఇది మనకి సెప్టెంబర్ 23, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. మరికొద్ది సేపట్లో మీకు T20 టెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరుగుతుంది. స్టే ట్యూన్. మీకు ఒక విషయం క్లియర్గా చెప్తా ఉన్నాను, విద్యకు, ఎడ్యుకేషన్కు అవధి అంతము అనేది ఉండదు. దెర్ ఈజ్ నో లిమిట్ అండ్ దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఎడ్యుకేషన్. అవధి అంతము రెండు ఉండవు విద్యకు. ఎందుకంటే ఇది ఒక మహాసాగరం లాంటిది. ఎంత నేర్చుకున్నా సరే ఇప్పటికీ కూడా నాకు వచ్చింది 1% మాత్రమే, 1% మాత్రమే నాకు తెలుసు. ఎంత నేర్చుకున్నా సరే 18 పురాణాలని చదవాల్సినటువంటి అవసరం ఉంది, భగవద్గీతను చదవాల్సిన అవసరం ఉంది, బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఖురాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది, వేదాలని చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఒకటి కాదు ఇన్ని అంశాలు చదవాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితకాలం సరిపోదు నాకు తెలిసి. అందువల్లనే దెర్ ఈజ్ నో లిమిట్ అండ్ ఎండ్ ఫర్ ఎడ్యుకేషన్. దీనికి ఒక అవధి కానీ ఒక అంతము కానీ లేదు. అందువల్ల మీరు వ్యాస్ట్గా సమాచారం, ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ఈరోజు జస్ట్ మీరు పేపర్ అంతా వెతికితే మీకు 2-3 పాయింట్లే దొరుకుతాయి. కానీ ఇక్కడ మేము దాదాపుగా 4-5 పేపర్లు, ఇంగ్లీష్ పేపర్స్, అదేవిధంగా తెలుగు పేపర్స్, అదేవిధంగా నెట్ బ్రౌజింగ్ ఇవన్నీ చేయటం వల్ల ఇన్ని అంశాలు అనేవి రావటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో లభించే క్లాసెసే. జస్ట్ ఒకసారి వింటే ఎక్కువ సమయం కూడా ఒక గంట పాటు కరెంట్ అఫైర్స్ చేసామనుకోండి, మీరు చూడడం అనే విషయం నాకు తెలుసు. ఒక 20 లేదా 30 మినిట్స్ కన్నా ఎక్కువగా వీడియో అనేది అంతమించి ఎక్కువ చేయకూడదు. చేసిన 1 అవర్ పాటు అంటే మీకు ఐకి చాలా వరకు స్ట్రెస్ అనేది రావటం కూడా జరుగుతూ ఉంది.
చాలామంది చెప్తూ ఉన్నారు. ఇన్ని రకాల పారామీటర్స్ తీసుకుని ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ అనేది చేయటం జరుగుతుంది. సో నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. స్టే ట్యూన్. ఇప్పుడే వస్తాం మళ్ళీ.